హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు ఆస్టియోపోరోసిస్ అంటే సైలెంట్ డిసీజ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ గురించి తెలుసుకుందాము. సో ఆస్టియోపోరోసిస్ అంటే మనకు నార్మల్ బోన్ మినరల్ డెన్సిటీ కంటే తక్కువ ఉండడాన్ని ఆస్టియోపీనియా అంటారు. -2.5 నుంచి 0 ఉంటే, -2.5 కంటే ఎక్కువ ఉంటే బోన్ మినరల్ డెన్సిటీ, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. సో నార్మల్ ఆస్టియోపీనియా అండ్ ఆస్టియోపోరోసిస్ యూజువల్గా 60-65 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలామంది పేషెంట్స్ అన్ఫార్చునేట్గా కింద పడడం వల్ల, ఎస్పెషల్లీ మెట్లు దిగుతున్నప్పుడు కానీ, బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఇండియన్ టాయిలెట్స్ వాడుతున్నప్పుడు, లేకపోతే కింద కూర్చున్నప్పుడు స్లిప్ అయి కింద పడిపోతుంటారు. వాళ్ళకు ఈ హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. దీంట్లో ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ ఆర్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటారు. అంటే మేజర్ ట్రామా ఏముండదు, టివియల్ ట్రామా దట్ ఈస్ లీడింగ్ టు ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్. సో దీంట్లో డయాగ్నోస్ చేయడం ఏంటంటే, ఫస్ట్ డెక్సా స్కాన్ అని చేసుకుంటాం, అంటే బోన్ స్కాన్. దాంట్లో మనం క్లియర్గా ఆస్టియోపీనియా ఉందా, ఆస్టియోపోరోసిస్ ఉందా అని తెలుసుకుంటాం. దీనికి కంపల్సరీగా బిస్ఫాస్ఫోనేట్ ట్యాబ్లెట్స్ కానీ, రికాంబినెంట్ ఆర్టీపీటీహెచ్ ఇంజెక్షన్స్ కానీ, ఆర్ కాల్షియం సప్లిమెంట్స్ అలాంగ్ విత్ విటమిన్ D3 తీసుకోవాలి. అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ మేక్స్ బోన్ స్ట్రాంగ్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ ఇంజురీస్. చాలామంది పేషెంట్స్ ఇవి తెలియక అన్ఫార్చునేట్గా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి అండ్ ఫైనల్గా మా దగ్గరికి ఫ్రాక్చర్ అయిన తర్వాత వస్తుంటారు. ఇటువంటి పేషెంట్స్కి మాకు మామూలుగా రెగ్యులర్ సర్జరీస్ 1 మంత్లో రికవర్ అయితే, ఇటువంటి పేషెంట్లకు 3 months నుంచి 6 months రికవరీ టైం పడుతుంది. బట్ స్టిల్ మనం వేసిన స్క్రూస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్అవుట్ అవుతుంటాయి బికాస్ ఆఫ్ వీక్ బోన్స్. సో ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ కైండ్స్ ఆఫ్ బోన్ ప్రాబ్లమ్స్, osteoporosis, osteopenia, they may definitely you should consult orthopedic surgeon. We get evaluate with X-rays, bone scan and D3, B12, calcium. At Onus Robotic Hospitals, we have state-of-art facilities to diagnose these issues like automated robotics, physiotherapy, robotics, cervical decompression, CT, MRI and neuro AI cath lab. Thank you for all my patients for trusting Onus Robotic Hospitals and making Onus Robotic Hospital top destination for robotic surgeries. Thank you.